హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9 నెలల గర్భంతో ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళ అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ని చూసిన క్షణం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఎందుకంటే అతను ఆమె మాజీ భర్త. కానీ అసలు షాక్ అది కాదు. కొన్ని నిమిషాల తర్వాత ఆ డాక్టర్ చేసిన ఒక పని ఆమె వెన్నులో వణుకు పుట్టించింది. చివరికి బయటపడిన నిజం అక్కడున్న ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించింది. 9 నెలల గర్భంతో ఉన్న మాధవి ఆ ఉదయం మంచం మీద నుంచి లేవటానికే ఇబ్బంది పడుతోంది. 2 రోజులుగా అప్పుడప్పుడు వస్తున్న కడుపు నొప్పి ఆ రోజు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో ఆమె ముఖమంతా చెమటలతో తడిసిపోయింది. ఆమె పరిస్థితిని గమనించిన భర్త రాఘవ్ వెంటనే కారును తీసుకొచ్చి, మాధవి, ఇంకో నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే ఆస్పత్రికి వెళ్దామన్నాడు. బయట భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. ప్రతి సిగ్నల్ దగ్గర రాఘవ్ గడియారం వైపు చూస్తూ ఆందోళన చెందుతుంటే, మాధవి మాత్రం కడుపుపై చేయి పెట్టుకుని కళ్ళు మూసి కూర్చుంది. ఆమె మనసులో మాత్రం ఒకటే ప్రార్థన, నా బిడ్డకు ఏమీ కాకూడదు. దాదాపు 40 నిమిషాల తర్వాత వారు నగరంలోని ప్రముఖ మహిళా ఆసుపత్రికి చేరుకున్నారు. రిసెప్షన్లోని ఫార్మాలిటీస్ పూర్తి చేసి నర్స్ ఆమెను గైనకాలజిస్ట్ విభాగానికి తీసుకెళ్తుండగా, గోడపై ఉన్న డాక్టర్ పేర్ల జాబితాపై మాధవి చూపు అనుకోకుండా పడింది. డాక్టర్ ఆదిత్య వర్మ, సీనియర్ కన్సల్టెంట్. ఆ పేరు కనిపించిన క్షణం ఆమె గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. కాళ్ళు వణికిపోయాయి. శ్వాస కూడా కాసేపు ఆగిపోయినట్టయింది. కాదు, అదే పేరు ఉన్న ఇంకెవరైనా అయి ఉంటారు అని తనను తాను ఓదార్చుకునే ప్రయత్నం చేసింది. కానీ అదే సమయంలో ఎదురుగా ఉన్న క్యాబిన్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తెల్లని కోటు, మెడలో స్టెథోస్కోప్, ప్రశాంతమైన ముఖం బయటకు వచ్చిన వ్యక్తిని చూసిన క్షణం మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడే 5 ఏళ్ల క్రితం తనతో విడాకులు తీసుకున్న మాజీ భర్త ఆదిత్య. కాలం అతని రూపాన్ని మార్చింది, కానీ అతని కళ్ళల్లోని ప్రశాంతత మాత్రం అలాగే ఉంది. ఆదిత్య కూడా మాధవిని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కానీ వెంటనే తన భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకుని డాక్టర్గా తన బాధ్యతను ముందుకు పెట్టాడు. పేషెంట్ను లోపలికి తీసుకురండి అని నర్సుతో మాత్రమే చెప్పాడు. ఆ ఒక్క మాట మాధవి మనసులో పాత జ్ఞాపకాలను ఒక్కసారిగా లేపేసింది. ఒకప్పుడు తన జీవితమంతా అతడే. అతని కోసం తన కుటుంబాన్ని కూడా ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి ఎన్నో కలలు కన్నారు. చిన్న ఇల్లు, పెద్ద ఆశలు, నవ్వులతో నిండిన జీవితం. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒక చిన్న అపార్థం, కొన్ని అబద్ధాలు, కొందరి స్వార్థం వారి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. చివరికి కోర్టుకు విడాకుల పత్రాలపై సంతకాలు చేసి ఇద్దరు శాశ్వతంగా దూరమయ్యాయి. ఆ రోజు తర్వాత వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు విధి మళ్ళీ వారిని ఒకే గదిలో నిలబెట్టింది. ఆదిత్య పరీక్షలు ప్రారంభించాడు. అతని చేతుల్లో ఎలాంటి తడబాటు లేదు. ప్రతి పరీక్షను ఎంతో జాగ్రత్తగా చేశాడు. కానీ రిపోర్టును చూసిన క్షణం అతని కనుబొమ్మలు స్వల్పంగా ముడుచుకున్నాయి. వెంటనే నర్సును పిలిచి కొన్ని పరీక్షలు అత్యవసరంగా చేయమని చెప్పాడు. నర్సు కూడా పరిస్థితి అర్థమై వెంటనే బయటకు వెళ్ళిపోయింది. అది చూసిన మాధవి గుండెల్లో భయం మొదలైంది. డాక్టర్, నా బిడ్డ బాగానే ఉందా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆదిత్య ఆమె వైపు ఒకసారి చూసి, మీరు టెన్షన్ పడకండి, కొన్ని రిపోర్టులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందాం అని మాత్రమే చెప్పాడు. అతని మాటల్లో భయం కనిపించలేదు, కానీ ఏదో దాచిపెడుతున్నట్టుగా అనిపించింది. బయట వేచి ఉన్న రాఘవ్కు కూడా ఆందోళన పెరిగింది. అతను లోపలికి రావాలని ప్రయత్నించగా నర్సు ఆపేసింది. కొన్ని నిమిషాలు వేచి ఉండండి సార్ అంది. అంతలో ఆసుపత్రి సీనియర్ నర్సు వచ్చి ఆదిత్య చెవిలో ఏదో చెప్పింది. అది విన్న వెంటనే అతను ఒక్కసారిగా తన క్యాబిన్లోని పాత అల్మారాను తెరిచాడు. లోపల నుంచి దుమ్ము పట్టిన ఒక మెడికల్ ఫైల్ తీసుకున్నాడు. ఆ ఫైల్పై పెద్ద అక్షరాలతో రాసి ఉన్న పేరు చూసి అతని చేతులు స్వల్పంగా వణికాయి. మాధవి, ప్రత్యేక వైద్య నమోదు. 5 ఏళ్లుగా ఎవరూ తాకనట్టుగా కనిపిస్తున్న ఆ ఫైల్ను అతను జాగ్రత్తగా తెరిచాడు. అందులో ఉన్న మొదటి పేజీని చదవగానే అతని ముఖం రంగు మారిపోయింది. అదే సమయంలో బయట నుంచి నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, పేషెంట్ పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది అని చెప్పింది. ఆదిత్య వెంటనే ఆ ఫైల్ను చేతిలో పట్టుకుని పరీక్ష గది వైపు పరిగెత్తాడు. కానీ ఆ ఫైల్లో ఏముంది? ఎందుకు 5 ఏళ్ల తర్వాత దాన్ని తెరిచారు? ఆ విషయం మాత్రం అక్కడ ఎవరికీ తెలియదు. ఆదిత్య వేగంగా పరీక్ష గదిలోకి వెళ్ళేసరికి మాధవి నొప్పితో మంచం అంచును బిగ్గరగా పట్టుకుని ఉంది. మానిటర్పై కనిపిస్తున్న బిడ్డ గుండె చప్పుడు ఒక్కసారిగా తగ్గుతూ మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. బయట నిలబడ్డ రాఘవ్కు ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతున్నాడు. ఆదిత్య వెంటనే మరోసారి స్కాన్ చేయించాడు. స్క్రీన్ వైపు చాలాసేపు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత లోతుగా ఊపిరి పీల్చుకొని నర్సు వైపు తిరిగి, ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేయండి,
కానీ నేను చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి అన్నాడు. ఆ మాట విన్న మాధవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. డాక్టర్, నిజం చెప్పండి, నా బిడ్డకు ప్రమాదమా అని అడిగింది. ఆదిత్య కాసేపు ఆమె కళ్ళల్లోకి చూసి, నీ బిడ్డను కాపాడటానికి నేను చేయాల్సిన ప్రతిదీ చేస్తాను అన్నాడు. ఆ మాటలో మీ బిడ్డ అనే దూరం లేదు, నీ బిడ్డ అనే ఆత్మీయత ఉంది. అది మాధవి కూడా గమనించింది. 5 ఏళ్ల తర్వాత అతను మొదటిసారి అలా మాట్లాడటం ఆమె మనసును కదిలించింది. అయితే వెంటనే ఆమె ఆ ఆలోచనను పక్కకు పెట్టుకుంది. ఇప్పుడు అతను డాక్టర్ మాత్రమే, నా జీవితంలో అతనికి ఎలాంటి స్థానం లేదు అని తనను తాను ఒప్పించుకుంది. అదే సమయంలో ఆదిత్య తన క్యాబిన్లో వదిలేసిన పాత ఫైల్ను మరో డాక్టర్ అనుకోకుండా చేతిలోకి తీసుకున్నాడు. మొదటి పేజీ మీద పెద్ద అక్షరాలతో ఒక హెచ్చరిక కనిపించింది. భవిష్యత్తులో గర్భం దాల్చినప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. ఆలస్యం చేస్తే తల్లి ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి వెంటనే ఆ ఫైల్ను ఆదిత్య దగ్గరకు తీసుకొచ్చాడు. సార్, ఈ రిపోర్టు మీకు ముందే తెలుసా అని అడిగాడు. ఆదిత్య ఒక్కసారి కళ్ళు మూసుకొని, అవును, అందుకే నేను ఒక్క నిమిషం కూడా రిస్క్ తీసుకోవడం లేదు అన్నాడు. కానీ అతని మనసులో మాత్రం మరో యుద్ధం నడుస్తుంది. 5 ఏళ్ల క్రితం ఈ రిపోర్టు గురించి మాధవికి చెప్పాల్సింది. కానీ పరిస్థితులు అలా మారాయి. వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉందో కూడా అతనికి తెలియలేదు. ఇప్పుడు అదే రిపోర్టు మళ్ళీ అతనికి ముందుకొచ్చింది. బయట వేచి ఉన్న రాఘవ్కు డాక్టర్లు ఏదో దాచిపెడుతున్నారనే అనుమానం వచ్చింది. అతను నర్సును ఆపి, నా భార్య పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ఎవరు స్పష్టంగా చెప్పడం లేదు అని అడిగాడు గట్టిగా. నర్సు సమాధానం చెప్పబోతుండగా 2 పెద్దవాళ్ళు హడావిడిగా ఆసుపత్రిలోకి వచ్చారు. వాళ్ళను చూసిన మాధవి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చిన వాళ్ళు ఆమె తల్లిదండ్రులు కాదు. 5 ఏళ్ల క్రితం ఆమెను కోడలిగా అంగీకరించకుండా ఆదిత్యతో విడాకులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చిన అతని తల్లిదండ్రులే. వాళ్ళు నేరుగా ఆదిత్య దగ్గరకు వెళ్ళి, ఇంకా ఆ అమ్మాయి కేసును నువ్వే చూస్తున్నావా అని కోపంగా అడిగారు. ఆ ప్రశ్న విన్న రాఘవ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి, వీళ్లకు నా భార్యతో సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోయాడు. ఆదిత్య మాత్రం ప్రశాంతంగా, ఇది ఆసుపత్రి, ఇక్కడ నేను డాక్టర్ మాత్రమే, దయచేసి బయటికి వెళ్ళండి అన్నాడు. కానీ అతని తండ్రి ఆగలేదు. 5 ఏళ్ల క్రితం ముగిసిపోయిన బంధాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు అని గట్టిగా అన్నాడు. ఆ మాటలు రాఘవ్ చెవిలో స్పష్టంగా పడ్డాయి. అతను ఒక్కసారిగా మాధవి వైపు చూశాడు. మాధవి కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఆ క్షణంలో రాఘవ్కు ఒక నిజం అర్థమయ్యింది. తన భార్య చెప్పని గతం ఇప్పుడిప్పుడే తన ముందుకు వస్తుంది. కానీ ఆ గతంలో ఇంకా ఎంత పెద్ద రహస్యం దాగి ఉందో అతనికి అప్పటికి తెలియలేదు. మాధవి కళ్ళల్లో కనిపించిన ఆ కన్నీళ్లు రాఘవ్ మనసులో ఎన్నో ప్రశ్నలను రేకెత్తించాయి. పెళ్లైన 2 ఏళ్లలో ఆమె తన గతం గురించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు. ఒకసారి మాత్రమే, నా జీవితంలో మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి అనిపించని కొన్ని రోజులు ఉన్నాయి అని చెప్పి మాట మార్చేసింది. ఆ రోజు తర్వాత రాఘవ్ కూడా ఎప్పుడూ ఆ విషయం గురించి అడగలేదు. కానీ ఇప్పుడు తన భార్యకు ఎదురుగా నిలబడి ఉన్న డాక్టర్ ఆమె మాజీ భర్త అని తెలిసిన క్షణం నుంచి అతని మనసు ప్రశాంతంగా లేదు. అయినా ఆ సమయంలో తన బాధ కంటే మాధవి ప్రాణం, కడుపులో ఉన్న బిడ్డ ప్రాణమే ముఖ్యమని భావించి నిశ్శబ్దంగా అక్కడే కూర్చున్నాడు. లోపల ఆదిత్య మరోసారి స్కాన్ రిపోర్ట్లను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. సాధారణంగా కనిపిస్తున్న సమస్య వెనుక ఇంకేదో ఉందని అతనికి స్పష్టంగా అర్థమవుతోంది. వెంటనే అతను మరో సీనియర్ డాక్టర్ను పిలిపించాడు. ఇద్దరూ కలిసి రిపోర్టులు చూస్తుండగా ఒక విషయం వారి దృష్టికి వచ్చింది. బిడ్డకు ప్రమాదం అంతగా లేదు. కానీ మాధవి శరీరంలో 5 ఏళ్ల క్రితం నుంచే ఉన్న ఒక అరుదైన వైద్య సమస్య ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంది. వెంటనే చికిత్స చేయకపోతే ప్రసవ సమయంలో ఆమె ప్రాణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అదే విషయం పాత ఫైల్లో కూడా స్పష్టంగా రాసి ఉంది. ఆ ఫైల్ను చూస్తూ ఆదిత్య మనసు గతంలోనికి వెళ్ళిపోయింది. విడాకులు జరిగే వారం ముందు మాధవికి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించాడు. రిపోర్టు వచ్చిన రోజే ఆమెను ఈ సమస్య గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కానీ అదే రోజు ఇద్దరి కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ చివరకు కోర్టు వరకు వెళ్ళింది. కోపం, అపార్థాలు, అహంకారం మధ్య ఆ రిపోర్టు చెప్పాల్సిన అవకాశం అతనికి రాలేదు. విడాకుల తర్వాత ఆమె చిరునామా కూడా మారిపోయింది. ఎన్నిసార్లు వెతికినా ఆమె ఎక్కడ ఉందో తెలియలేదు. ఈ నిజం అతని మనసులో 5 ఏళ్లుగా ఒక భారంగా మిగిలిపోయింది. అందుకే ఈరోజు ఆమె పేరు ఆసుపత్రి రిజిస్టర్లో కనిపించిన క్షణం అతను ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఈసారి మాత్రం ఏ తప్పు జరగకూడదు అని మనసులో నిర్ణయించుకున్నాడు. అంతలో మాధవి నొప్పి మళ్ళీ ఎక్కువైంది. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని నర్సు ధైర్యం చెబుతుండగా ఆదిత్య దగ్గరికి వచ్చాడు. మాధవి, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం నువ్వు ప్రశాంతంగా వినాలి. నీకు వెంటనే ఒక చిన్న ప్రొసీజర్ చేయాల్సి రావచ్చు.
అప్పుడు మాత్రమే నువ్వు నీ బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉంటారు అన్నాడు. మాధవి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో డాక్టర్ బాధ్యత కనిపించింది. కానీ ఎక్కడో దాచిపెట్టిన పశ్చాత్తాపం కూడా కనిపించింది. నన్ను చూసి జాలిపడాల్సిన అవసరం లేదు డాక్టర్, మీ పని చేయండి అని చల్లగా చెప్పింది. ఆ మాట ఆదిత్య గుండెల్లో గుచ్చుకుంది. అయినా తన భావోద్వేగాన్ని బయటపడనివ్వలేదు. ఇదే సమయంలో బయట కారిడార్లో ఒక మహిళ వేగంగా ఆసుపత్రిలోకి వచ్చింది. ఆమెను చూసిన వెంటనే ఆదిత్య తల్లి ముఖం వెలిసిపోయింది. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది అని భయంతో అంది. ఆ మహిళ నేరుగా రిసెప్షన్కి వెళ్ళి, డాక్టర్ ఆదిత్య ఎక్కడున్నాడు? 5 ఏళ్లుగా దాచిన నిజం ఈరోజు చెప్పకపోతే చాలా ఆలస్యం అయిపోతుంది అని గట్టిగా చెప్పింది. ఆమె మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చెవిలో పడ్డాయి. రాఘవ్ కూడా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. కానీ ఆ మహిళ ఎవరు? ఆమె చెప్పబోయే నిజం ఏంటి? 5 ఏళ్ల క్రితం మాధవి ఆదిత్య విడిపోవడానికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పబోయే క్షణం ఆసుపత్రి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ మహిళ పేరు సరోజ. ఒకప్పుడు ఆదిత్య ఇంట్లో 5 ఏళ్లకు పైగా పనిచేసిన నమ్మకమైన సహాయకురాలు. మాధవి పెళ్ళై ఆ ఇంటికి వచ్చిన రోజు నుంచి వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటన ఆమె కళ్ళ ముందే జరిగింది. కానీ విడాకుల తర్వాత ఆమె ఆ ఇంటిని వదిలి తన ఊరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆమె ఒక్కసారిగా ఆసుపత్రికి రావడంతో ఆదిత్య తల్లి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. సరోజ నేరుగా ఆదిత్య దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు, ఇక నిజం దాచొద్దు. ఈ అమ్మాయి జీవితంలో చాలానే అన్యాయం జరిగింది. కనీసం ఈరోజైనా ఆమెకు అసలు విషయం తెలియాలి అంది. మాధవి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. సరోజక్క, నువ్వా అని ఆశ్చర్యపోయింది. సరోజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, 5 ఏళ్లుగా నీ ముందు నిలబడే ధైర్యం నాకు రాలేదు. కానీ ఇక మౌనంగా ఉంటే జీవితాంతం నేను క్షమించుకోలేను అంది. వెంటనే ఆదిత్య తండ్రి కోపంగా ముందుకు వచ్చి, నీకు ఇక్కడ మాట్లాడే హక్కు లేదు, వెంటనే బయటికి వెళ్ళిపో అని అరిచాడు. కానీ సరోజ ఈసారి భయపడలేదు. ఇప్పటికీ నిజాన్ని దాచిపెడతారా? ఆ రోజు మీ కోపం వల్ల 2 జీవితాలు నాశనమయ్యాయి. ఇప్పుడు ఇంకో ప్రాణం ప్రమాదంలో ఉంది అని గట్టిగా చెప్పింది. ఆ మాటలు విన్న రాఘవ్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. దయచేసి ఎవరో ఒకరు అసలు విషయం చెప్పండి. నా భార్య గురించి నేను కూడా తెలుసుకోవాలి అన్నాడు. మాధవి మాత్రం అయోమయంలో ఉంది. ఏ నిజం? ఎవరు ఏం దాచారు అని వణుకుతున్న స్వరంతో అడిగింది. సరోజ సమాధానం చెప్పబోతుండగా ఆదిత్య నెమ్మదిగా ఆమెను ఆపాడు. సరోజ, ఇప్పుడు ఆమె ఆరోగ్యం చాలా కీలకంగా ఉంది. ఈ సమయంలో షాక్ ఇవ్వకూడదు అన్నాడు. కానీ సరోజ తల ఊపింది. డాక్టర్గా నువ్వు సరైనదే చెబుతున్నావు. కానీ భర్తగా 5 ఏళ్ల క్రితం నువ్వు చెప్పలేకపోయిన నిజం ఇప్పుడు కూడా చెప్పకపోతే చాలా ఆలస్యం అవుతుంది అంది. ఆ మాటలో అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆదిత్య వైపు చూశారు. అతను కాసేపు మౌనంగా నిలబడి చేతిలో ఉన్న పాత ఫైల్ను మాధవి మంచం దగ్గర పెట్టాడు. ఈ ఫైల్లో ఉన్నది నీ ఆరోగ్య రిపోర్టు మాత్రమే కాదు, మన ఇద్దరి జీవితాన్ని మార్చేసిన రోజు గురించి కూడా ఒక నిజం ఉంది అన్నాడు. మాధవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. ఆమె వణుకుతున్న చేతితో ఫైల్ తెరవబోతుండగానే ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితో కేక వేసింది. మానిటర్పై అలారం మోగింది. నర్స్ గట్టిగా, సార్, వెంటనే ఓటికి తీసుకెళ్ళాలి, ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేం అంది. ఆదిత్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్ట్రెచ్చర్ను ఆపరేషన్ థియేటర్ వైపు నెట్టాడు. కానీ లోపలికి వెళ్లే ముందు రాఘవ్ దగ్గరికి వచ్చి అతని భుజంపై చేయి వేసి ఒక మాట చెప్పాడు. ఆ మాట విన్న రాఘవ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏం జరిగినా మాధవికి నిజం నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఈ కథలో తప్పు చేసిన వ్యక్తి నేను కాదని ఈరోజు నిరూపించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఆదిత్య ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసేశాడు. బయట నిలబడ్డ వారందరూ ఒకరినొకరు చూస్తుండగా 5 ఏళ్లుగా దాచిన ఆ నిజం చివరకు వెలుగులోకి రాబోతుందనే విషయం మాత్రం అందరికీ అర్థమయ్యింది. ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్న వెంటనే బయట కారిడార్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రాఘవ్ కుర్చీలో కూర్చున్నా అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. నేను తప్పు చేయలేదు అని ఆదిత్య చెప్పిన మాట అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఒకవైపు భార్య ప్రాణం కోసం భయం, మరోవైపు 5 ఏళ్లుగా దాగి ఉన్న నిజం తెలుసుకోవాలనే ఆత్రం. అదే సమయంలో సరోజ నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చింది. బాబూ, నువ్వు మాధవిని నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగింది. రాఘవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నాడు. సరోజ కళ్ళల్లో తడి మెరిసింది. అందుకే నీకు నిజం తెలుసుకునే హక్కు ఉంది అంటూ కుర్చీలో కూర్చుంది. ఆదిత్య, మాధవి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి మధ్య ఎప్పుడూ పెద్ద సమస్య కూడా లేదు. కానీ ఆ ఇంట్లో కొందరికి ఆ పెళ్ళి మొదటి రోజు నుంచే నచ్చలేదు. ముఖ్యంగా ఆదిత్య తల్లి.
తన కొడుకు పెద్ద డాక్టర్ అవుతున్నాడు, ఇంకా ధనిక కుటుంబంలో పెళ్లి చేయాల్సింది అని ఎప్పుడూ అనుకునేది. మాధవి ఎంత మంచిగా ఉన్నా ఆమెను పూర్తిగా అంగీకరించలేదు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టేది. అయినా మాధవి ఎప్పుడూ భర్త కోసం అన్నీ భరించింది. ఆదిత్య హాస్పిటల్ డ్యూటీతో బిజీగా ఉండేవాడు. ఇంట్లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు. అదే అవకాశంగా తీసుకొని కొందరు వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు పెంచారు. రాఘవ్ ఆశ్చర్యంగా వింటున్నాడు. సరోజ కొనసాగించింది. ఒకరోజు మాధవికి ఆరోగ్య పరీక్షలు చేయించాడు. అప్పుడే డాక్టర్లు భవిష్యత్తులో గర్భం దాల్చినప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరమని చెప్పారు. ఆ రిపోర్టును ఆదిత్య స్వయంగా తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి మాధవితో ప్రశాంతంగా మాట్లాడాలని అనుకున్నాడు. కానీ అతను ఇంటికి వచ్చేలోపే ఇంకో పెద్ద కుట్ర జరిగింది. ఏ కుట్ర అని రాఘవ్ ఆసక్తిగా అడిగాడు. సరోజ లోతుగా నిట్టూర్చింది. ఆదిత్య ఫోన్లో ఉన్న ఒక ఫోటోను ఎడిట్ చేసి అతనికి మరో అమ్మాయితో సంబంధం ఉందని మాధవికి నమ్మించారు. అదే సమయంలో మాధవి ఫోన్లో కూడా ఒక నకిలీ మెసేజ్ పెట్టి ఆమె ఇంకొకరితో మాట్లాడుతోందని ఆదిత్యకు చూపించారు. ఇద్దరూ ఒకరినొకరు అడిగితే 5 నిమిషాల్లో సమస్య ముగిసిపోయేది. కానీ కోపంలో ఎవ్వరూ నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. ఆ ఒక్కరోజు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రాఘవ్ నిశ్శబ్దంగా తల వంచుకున్నాడు. అంటే వాళ్ళిద్దరూ అసలు ఒకరిని ఒకరు మోసం చేయలేదా అని అడిగాడు. ఎప్పుడు కాదు బాబు, వాళ్ళిద్దరూ చివరి వరకు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ అహంకారం, అపార్థం వాళ్ళ ప్రేమ కంటే పెద్దవిగా మారిపోయాయి అని సరోజ చెప్పింది. అదే సమయంలో ఆపరేషన్ థియేటర్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆదిత్య తన బృందంతో కలిసి ఎంతో జాగ్రత్తగా చికిత్స చేస్తున్నాడు. ఒక్కో క్షణం ఎంతో విలువైంది. బయట అందరూ ఆందోళనగా ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా ఓటీ తలుపు తెరుచుకుంది. ఒక నర్సు వేగంగా బయటికి వచ్చి, డాక్టర్ గారు వెంటనే ఓ నెగిటివ్ రక్తం కావాలని చెప్పారు. స్టాక్ సరిపోవడం లేదు అని అంది. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వాళ్ళంతా ఒకరినొకరు చూసుకున్నారు. మాధవి రక్త గ్రూపు చాలా అరుదైనది. ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో కూడా సరిపడా యూనిట్లు లేవు. అప్పుడే ఆదిత్య తల్లి వణుకుతున్న గొంతుతో, ఇప్పుడు ఏం చేస్తాం అని అడిగింది. అందరూ అయోమయంలో అండగా రాఘవ్ ఒక్కసారిగా ముందుకు వచ్చి, నా రక్తం పరీక్ష చేయండి అన్నాడు. నర్సు వెంటనే పరీక్ష చేయించింది. కానీ కొన్ని నిమిషాల్లోనే తిరిగి వచ్చి నిరాశగా తల ఊపింది. సారీ సార్, మీ రక్తం గ్రూప్ మ్యాచ్ కాలేదు. అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖంలో నిరాశ కనిపించింది. అయితే అదే సమయంలో లోపల నుంచి ఆదిత్య గొంతు బిగ్గరగా వినిపించింది. నా రక్తం తీసుకోండి వెంటనే. ఆ మాట విన్న క్షణం బయట నిలబడ్డ వారందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మాజీ భార్య ప్రాణం కోసం తన రక్తాన్నే ఇవ్వటానికి ఆదిత్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కానీ అతను అలా ఎందుకు చేశాడో, ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం మాత్రం ఇంకా ఎవరికి తెలియలేదు. ఆదిత్య మాట వినగానే నర్స్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బ్లడ్ కలెక్షన్ టీంను పిలిపించింది. సార్, మీరు గత 12 గంటలుగా డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు రక్తం ఇస్తే మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అని ఒక జూనియర్ డాక్టరు ఎంత చెప్పినా వినకుండా ఆదిత్య అతని మాట మధ్యలోనే ఆపేశాడు. ఇప్పుడు నా ఆరోగ్యం గురించి కాదు బాబు, పేషెంట్ ప్రాణం గురించి ఆలోచించండి అందరూ అన్నాడు. కొద్ది నిమిషాల్లో అవసరమైన రక్తం తీసుకుని మాధవికి ఎక్కించడం ప్రారంభించారు. బయట కూర్చున్న రాఘవ్ ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తన భార్య, మాజీ భర్త తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇలా చేయటం అతనికి అర్థం కాలేదు. ఇదంతా చూస్తున్న ఆదిత్య తండ్రి నిశ్శబ్దంగా తలదించుకొని కూర్చున్నాడు. ఐదేళ్ల క్రితం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు తన కొడుకును ఇంతటి బాధలో నిలబెట్టిందనే విషయం అతనికి ఇప్పుడు బలంగా అర్థమవుతుంది. దాదాపు 2 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఆదిత్య నెమ్మదిగా బయటకు వచ్చాడు. అతని ముఖంపై అలసట స్పష్టంగా కనిపిస్తోంది. చేతికి రక్తదానం చేసిన బ్యాండేజ్ ఉంది. రాఘవ్ అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్, నా భార్య, నా బిడ్డ అని ఆందోళనగా అడిగాడు. ఆదిత్య స్వల్పంగా చిరునవ్వు చిందిస్తూ, ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. పాప పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని అన్నాడు. ఆ మాట వినగానే రాఘవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను తెలియకుండానే ఆదిత్య చేతులను గట్టిగా పట్టుకుని, ధన్యవాదాలు డాక్టర్, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను, మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. అంతలో మాధవిని రికవరీ రూమ్కు తీసుకెళ్లారు. మత్తుమందు ప్రభావం కొద్దిగా తగ్గుతోంది. నా బిడ్డ బాగానే ఉందా? నర్సు చిరునవ్వుతో చిన్న పాపను ఆమె పక్కన పెట్టింది. పాప ముఖం చూసిన క్షణం మాధవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెలుగెత్తాయి. అదే సమయంలో తలుపు దగ్గర నిలబడి ఉన్న ఆదిత్య కనిపించాడు.
కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు ఒకదానితో ఒకటి కలిశాయి. ఆ చూపుల్లో కోపం లేదు, ప్రేమ కూడా లేదు. కానీ చెప్పలేని ఎన్నో జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. ఆదిత్య నెమ్మదిగా లోపలికి వచ్చి పాత మెడికల్ ఫైల్ను ఆమె చేతిలో పెట్టాడు. ఇది ఇప్పుడు నీ దగ్గర ఉండాలి. 5 ఏళ్ల క్రితమే ఇది నీ చేతిలో ఉండాల్సింది అన్నాడు. మాధవి ఆశ్చర్యంగా ఫైల్ తెరిచింది. మొదటి పేజీలో ఆమె ఆరోగ్య రిపోర్టు ఉంది. రెండో పేజీలో ఆదిత్య చేతిరాతతో ఒక లేఖ కనిపించింది. అది చూసిన క్షణం ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అది వాళ్ళ విడాకులకు ముందు రోజు రాసిన లేఖ. వణుకుతున్న చేతులతో ఆమె చదవడం ప్రారంభించింది. మాధవి, ఈ రిపోర్టు గురించి నీతో ప్రశాంతంగా మాట్లాడాలి. నీ ఆరోగ్యం గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. మనం త్వరగా తల్లిదండ్రులు కావాలని తొందరపడకూడదు. ముందుగా ఈ సమస్యకు చికిత్స చేయించుకుందాం. నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీకు తెలియదు. ఏ పరిస్థితిలోనైనా నేను నిన్ను వదిలిపెట్టను. అక్కడే లేఖ ఆగిపోయింది. మాధవి ఒక్కసారిగా ఆదిత్య వైపు చూసింది. ఈ లేఖ నాకు ఎప్పుడూ ఎందుకు ఇవ్వలేదు అని కన్నీళ్లతో అడిగింది. ఆ ప్రశ్న విన్న వెంటనే గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆదిత్య వైపు తిరిగి చూశారు. ఆదిత్య సమాధానం చెప్పబోతుండగానే తలుపు దగ్గర నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఆ లేఖను ఆమె చేతికి చేరకుండా చేసింది నేనే. ఆ మాట చెప్పింది ఆదిత్య తల్లి. ఆమె చెప్పబోయే నిజాలు 5 ఏళ్లుగా అందరూ నమ్మిన నిజాన్ని పూర్తిగా తలకిందులు చేయబోతున్నాయి. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆదిత్య తల్లి లక్ష్మీదేవి వణుకుతున్న కాళ్లతో మాధవి మంచం దగ్గరకు నెమ్మదిగా నడిచి వచ్చింది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది. జీవితంలో ఒకసారి తన అహంకారం కంటే నిజం పెద్దదని ఆమెకు అర్థమయ్యింది. మాధవి, నన్ను క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు. కానీ ఇక ఈ నిజాన్ని దాచిపెట్టడం నా వల్ల కాదు అంటూ ఆమె చేతులు జోడించింది. మాధవి ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపంతా ఆమె ముఖంపైనే ఉంది. ఆ రోజు ఆదిత్య నీ కోసం ఈ లేఖ రాశాడు. నీ ఆరోగ్య సమస్య గురించి ప్రశాంతంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. కానీ నేను మీ ఇద్దరి కలిసి ఉంటే నా మాటలకు విలువ ఉండదని భయపడ్డాను. అందుకే ఆ లేఖను నేను దాచేశాను. అంతేకాదు, మీ ఇద్దరి మధ్య అపార్థాలు పెరిగేలా కొన్ని అబద్ధాలు కూడా చెప్పాను. కోపంలో మీరు ఇద్దరూ విడిపోతే కొద్ది రోజుల్లో మళ్ళీ కలిసిపోతారని అనుకున్నాను. కానీ ఆ కోపం విడాకుల వరకు వస్తుందని నేను కూడా ఊహించలేదు అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు విన్న మాధవి కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగలేదు. 5 ఏళ్లుగా తన మనసులో పెట్టుకున్న బాధ ఒక్కసారిగా పడిపోయింది. అంటే ఆదిత్య నన్ను ఎప్పుడూ మోసం చేయలేదా అని వణుకుతున్న స్వరంతో అడిగింది. లక్ష్మీదేవి తలదించుకుని, లేదమ్మా, అతను చివరి వరకు నిన్నే ప్రేమించాడు. విడాకుల తర్వాత కూడా ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజున అనాథాశ్రమంలో పిల్లలకు భోజనం పెట్టేవాడు. ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని మాత్రమే దేవుణ్ణి ప్రార్థించేవాడు అంది. ఆ మాట విన్న మాధవి ఒక్కసారిగా ఆదిత్య వైపు చూసింది. అతను మాత్రం కిటికీ బయటకు చూస్తూ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు మెరిసినా వాటిని ఎవరూ చూడకుండా దాచుకున్నాడు. రాఘవ్ నెమ్మదిగా ఆదిత్య దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ కాదు, ఆదిత్య గారు, మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను. ఈరోజు మీ భార్య ప్రాణాన్ని మాత్రమే కాదు, నా కూతురి భవిష్యత్తును కాపాడారు అని చెప్పాడు. ఆదిత్య స్వల్పంగా నవ్వి, నేను చేసినది ఒక డాక్టర్గా నా బాధ్యత అంతే అన్నాడు. వెంటనే రాఘవ్ తల ఊపాడు. కాదు, ఇది కేవలం డాక్టర్ బాధ్యత కాదు. మీ హృదయం ఎంత గొప్పదో ఈరోజు నేను చూశాను. ఆ మాట విన్న ఆదిత్య మొదటిసారి రాఘవ్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. అదే సమయంలో చిన్న పాప ఏడుపు వినిపించింది. నర్స్ పాపను మాధవి చేతిలో పెట్టింది. మాధవి ప్రేమగా తన బిడ్డను చూస్తుండగా పాప చిన్న చిన్న వేళ్ళు అనుకోకుండా ఆదిత్య చేతిని తాకాయి. ఆ క్షణంలో అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జీవితంలో కొన్ని బంధాలు భార్యాభర్తలుగా కొనసాగకపోయినా మనుషులుగా ఒకరి జీవితాన్ని మరొకరు కాపాడే స్థాయికి ఎదగగలవని ఆ దృశ్యం చెప్పకనే చెప్పింది. కానీ ఈ కథలో చివరి మలుపు ఇంకా మిగిలే ఉంది. అదే రోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ పేపర్లు సిద్ధం చేస్తుండగా సరోజ చేతిలో ఒక పాత కవర్ పట్టుకొని మాధవి దగ్గరికి వచ్చింది. ఇది నీకు 5 ఏళ్ల క్రితం రావాల్సిన మరో వస్తువు. ఈ రోజు వరకు నా దగ్గరే ఉంది అని చెప్పి ఆ కవర్ను ఆమె చేతిలో పెట్టింది. కవర్పై మాధవి పేరు ఉంది. కానీ పంపిన వ్యక్తి పేరు చూసిన క్షణం ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే ఈ కవర్ను పంపింది ఆదిత్య కాదు, ఇంకొకరు. ఆ వ్యక్తి పేరు బయటపడితే 5 ఏళ్ల క్రితం జరిగిన మొత్తం కుట్ర వెనుక అసలు సూత్రధారి ఎవరో తెలుస్తుంది. మాధవి వణుకుతున్న చేతులతో ఆ కవర్ను నెమ్మదిగా తెరిచింది. లోపల ఒక లేఖతో పాటు చిన్న పెన్ డ్రైవ్ ఉంది. లేఖ చివరి సంతకం చూసిన క్షణం ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అది ఆదిత్య తల్లి సంతకం కాదు, ఆదిత్య తండ్రి సంతకం కూడా కాదు. ఆ సంతకం చూసి సరోజ కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఇప్పుడైనా ఒక నిజం బయటకు రావాలి అని నెమ్మదిగా అంది. మాధవి లేఖ చదవడం ప్రారంభించింది. మాధవి, నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను నీ ముందుకు వచ్చి నిజం చెప్పే ధైర్యం చేసి ఉండకపోవచ్చు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. నీకు ఆదిత్యకు మధ్య జరిగిన గొడవల్లో నేను కూడా భాగస్వామిని. కానీ నేను చేసిన తప్పు అబద్ధం చెప్పడం కాదు, అబద్ధాన్ని చూసి కూడా నోరు మూసుకోవడం. ఆ రోజు నిజం చెప్పి ఉంటే మీ ఇద్దరి జీవితం చాలా నాశనం అయ్యేది కాదు అని ఉంది. మాధవి ఆశ్చర్యంగా చివరి పేజీ తిప్పింది. అక్కడ ఒక పేరు కనిపించింది, డాక్టర్ నిఖిల్. ఆ పేరు చూసిన వెంటనే ఆదిత్య ఒక్కసారిగా నిలబడిపోయాడు. రాఘవ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఈ డాక్టర్ నిఖిల్ ఎవరు? ఆదిత్య లోతుగా ఊపిరి తీసుకొని, అతను నా మెడికల్ కాలేజ్ స్నేహితుడు, ఒకప్పుడు నా అత్యంత ఆప్తుడు అన్నాడు. సరోజ నెమ్మదిగా నిజం చెప్పడం ప్రారంభించింది. ఆదిత్య మాధవి పెళ్లి జరిగిన తర్వాత కూడా నిఖిల్ తరచూ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. బయటకు మంచి స్నేహితుడలా కనిపించినా లోపల మాత్రం ఆదిత్య విజయాన్ని చూసి అసూయపడేవాడు. ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం రావాల్సింది ఆదిత్యకు. కానీ అది రాకుండా చేయటానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అదే సమయంలో మీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నిఖిల్ కొన్ని నకిలీ ఫోటోలు, నకిలీ మెసేజ్లు తయారు చేసి ఇద్దరి ఫోన్లలో పెట్టేవాడు. మీరు ఒకరిని ఒకరు అనుమానించాలి, విడిపోవాలి. అప్పుడు ఆదిత్య జీవితం అంతా కూలిపోతుందని అతను అనుకున్నాడు. రాఘవ్ ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడ్డాడు. అంటే ఇంత పెద్ద కుట్ర అంతా ఒక్క మనిషి చేశాడా అని అడిగాడు. సరోజ తల ఊపింది. అవును, కానీ నిజం తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది. తర్వాత నిఖిల్కు తన తప్పు అర్థమయ్యింది. ఎన్నిసార్లు ఆదిత్యకు నిజం చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి ధైర్యం చేయలేక వెనక్కి తగ్గిపోయాడు. 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయే ముందు ఈ లేఖ, ఈ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చి, నేను చేసిన పాపానికి క్షమాపణ చెప్పే అవకాశం లేకపోయినా నిజం మాత్రం వాళ్లకు తప్పకుండా తెలియాలి అని చెప్పాడు. మాధవి వణుకుతున్న చేతులతో పెన్ డ్రైవ్ను చూసింది. అందులో ఉన్న వీడియోలను ఆసుపత్రి కంప్యూటర్లో ప్లే చేశారు. స్క్రీన్పై నిఖిల్ కనిపించాడు. అతని ముఖం బలహీనంగా ఉంది. ఆదిత్య, మాధవి, నన్ను క్షమించటానికి మీకు ఎలాంటి కారణం లేదు. నేను చేసిన తప్పు వల్ల మీ ఇద్దరి జీవితాలు విడిపోయాయి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ద్రోహం లేదు. జరిగిందంతా నా కుట్ర, నా అసూయ, నా స్వార్థం. ఈ నిజం చెప్పకుండా నేను చనిపోతే జీవితాంతం పాపిగా మిగిలిపోతాను. అందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు మళ్ళీ భార్యాభర్తలుగా కలవాలని నేను చెప్పలేను, ఎందుకంటే కాలం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ద్వేషాన్ని మాత్రం ఈ నిజంతో ముగించండి అని చెప్పి వీడియో ముగిసిపోయింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. మాధవి నిశ్శబ్దంగా తల వంచుకుంది. 5 ఏళ్లుగా తన మనసులో మూసుకెళ్లిన కోపం, బాధ, అపార్థం ఒక్క క్షణంలో కరిగిపోయాయి. ఆమె నెమ్మదిగా ఆదిత్య దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు, ఒక్కసారైనా నన్ను నమ్మి అడిగి ఉండాల్సింది అని కన్నీళ్లతో అంది. ఆదిత్య కూడా ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. క్షమాపణ అడగాల్సింది నువ్వు కాదు మాధవి, నేను అదే తప్పు చేశాను. మనిద్దరం మాట్లాడుకుని ఉంటే ఎవ్వరూ మనల్ని విడగొట్టకపోయేవారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్న నవ్వు నవ్వుకున్నారు. అది ప్రేమికుల నవ్వు కాదు, సంవత్సరాల అపార్థం ముగిసిన తర్వాత మనసుకు లభించిన ప్రశాంతత. ఆ దృశ్యం చూస్తున్న రాఘవ్ తన చిన్న కూతురిని మాధవి చేతిలో పెట్టి, ఇక ఈ పాప జీవితంలో మాత్రం ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోనివ్వం అన్నాడు. ఆదిత్య పాప తలపై ప్రేమగా చేయి పెట్టి ఆశీర్వదించాడు. ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నప్పుడు మాధవి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆదిత్య వైపు చూసింది. ఇద్దరి కళ్ళల్లో ఒకే భావం కనిపించింది. కొన్ని బంధాలు కలిసి జీవించడానికి కాదు, ఒకరినొకరు క్షమించుకోవటానికి పుడతాయి అని. ప్రేమను చాలాసార్లు ద్రోహం నాశనం చేయదు, మాట్లాడుకోకపోవడమే నాశనం చేస్తుంది. ఒకసారి నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం మిగిలిపోయే పశ్చాత్తాపాన్ని తప్పించుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చి ఉంటే ఈ కథలోని ఒక చిన్న సందేశాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రేమను చాలాసార్లు ద్రోహం నాశనం చేయదు, మాట్లాడుకోకపోవడమే నాశనం చేస్తుంది అని. ఒకసారి నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం మిగిలిపోయే పశ్చాత్తాపాన్ని తప్పించుకోవచ్చు కదా. మీ జీవితంలో కూడా ఇలాంటి అపార్థాలు ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఇలాంటి హృదయాన్ని తాకే కుటుంబ కథలు, భావోద్వేగ కథనాలు, సస్పెన్స్ ట్విస్టులతో కూడిన కొత్త కథలను చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
ఈ కథలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏదో, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.